ఇంతవరకు ఉంది, ఇప్పుడు వస్తుంది. ఉంది అంటే శక్తిగా ఉంది, ఉన్న శక్తి మనకు కనిపించట్లేదు. కానీ మనల్ని అనుగ్రహించడం కోసం ఆ కనిపించకుండా ఉండే శక్తి కనిపించి మరీ వస్తుంది. ఎవరి కోసం? ఎవరికైతే దైవీ గుణములు ఉన్నాయో వాళ్ళు పిలిస్తే వాళ్ళ పని చక్కబడ్డానికి వస్తుంది. దైవీ గుణాలు ఉన్న వాళ్ళ పని ఏమిటి? బాగుపడడం, బాగు చేయడం. అందుకు వాళ్ళ పని మంచి పని కనుక వాళ్ళ కోసం వస్తుందండి. వాళ్ళ పని వాళ్ళు బాగుపడాలి, లోకం బాగు చేయాలి. కనుక తాము బాగుపడుతూ లోకం బాగుండాలని కోరుకునే వాళ్ళ గుణము దైవీ గుణం. అది ఉంటే వాళ్ళ కోసం ఆవిడ వస్తుంది. ఎలా వస్తుంది? ఇది కొద్ది కొద్దిగా రావడం కాదు. సూర్యుడు సగం వచ్చి సగం రాకుండా ఉంటే ఏమిటండి? బాగా రావాలి. సముద్యత, సంపూర్ణముగా ఎవరి కోసం వస్తుంది? దేవకార్య సముద్యత. ఎలా వస్తుందండి? దానికంటూ కొండను రగల్చాలి, సాధన చేయాలి. నేను చాలా మంచివాడినండి, అమ్మవారు వచ్చేస్తారంటే రారు. నువ్వు మంచివాడు అయితే సాధన చేయి. సాధన ఎంత చేయాలండి? ఎంత చేయాలి? కొందరు అడుగుతూ ఉంటారు, లలితా శాస్త్రం చదవండి అంటే ఎన్ని రోజులు చదవాలండి అని. అంటే అప్పుడే ప్రారంభమే, ఎప్పుడు ఆపేయాలని అర్థం. అందులో ఎన్ని రోజులను అడిగాడా, ఎప్పుడు ఆపేయాలని సరదా. అలా కాదు. ఎప్పుడైనా ఎంతవరకు సాధన చేయాలని అడగకూడదండి. ఎంతవరకు సాధన చేయాలేమిటి? ఫలితం లభించే వరకు, అంతే. మరి ఇంకేమున్నది? ఫలితం లభించే వరకు సాధన. ఈ జన్మలో వస్తుందంటారా? రాకపోతే మళ్ళీ జన్మెత్తి సాధన చేయి, అంతే, ఇంకేం లేదు. అంతవరకు చేస్తూ ఉండాలి. అది బాగా చేయాలండి. చేస్తే ఏమంటే 2 కర్రలు ఇచ్చారు యజ్ఞానికి ముందు, మథనం చేయి అన్నారు. ఇలా రాశావు, రాలేదండి అగ్ని. అరణి మథనం ఎంతవరకు చేయాలి యజ్ఞంలో? నిప్పు పుట్టే వరకు. పుడుతుందా? అల్లవాడికి పుట్టింది, నీకు పుడుతుంది, చెయ్యి. అందుకు బాగా మథనం చేయి. మథనం చేస్తే అగ్ని పుడుతుంది, ఆ అగ్నిలోంచి శక్తి పుడుతుంది. అలా నువ్వు మథనం చెయ్యి. అప్పుడు ఆ మథనము చిదగ్ని కుండమవుతుంది. అందులోంచి అమ్మవారు ఆవిర్భవిస్తారు. చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత. చెయ్యి. కనుక శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనం ఎప్పుడు ఉన్నారు ఆవిడ ఎప్పుడు ఉండే శ్రీ. మాతా మహారాజ్ఞి సింహాసనేశ్వరుగా ఎప్పుడు శ్రీ. ఆ స్త్రీ నువ్వు ఆవిష్కరించుకోవాలంటే నువ్వు మథనం చెయ్యి. అప్పుడు పుట్టే అగ్ని పేరే చిదగ్ని. ఆ అగ్ని పంచభూతాల్లో ఒకటి కాదు, పంచభూతాలు మించినది. పంచభూతాల్లో అయితే ఒట్టి అగ్ని అనేవారు, దానికి అతీతమైంది కనుక చిదగ్ని కుండ సంభూత. అప్పుడు ఆవిడ ఉద్భవిస్తే దేవకార్య సముద్యత. దేవకార్యం అంతా చక్కబెడతారు. దేవకార్యం అనగా ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంతవరకు మనం లలితా సహస్రనామాల్ని ఎలా అర్థం చేసుకుంటూ వెళ్ళాలో వివరించుకున్నాం. కానీ ఇందులో లీలా వైభవం ఉందని చెప్పుకున్నాం. లీల వైపు వద్దాం. అసలు అమ్మవారి యొక్క లీలా రూపము ఇది ముందు వివరించాలండి. వివరిస్తే తర్వాత విషయాల్లోకి వెళ్తామని చెప్తూ ఉన్నారు ఇక్కడ. లీలా వైభవం వైపు మనం ఆలోచన చేస్తే, భండాసురుడనే ఒక రాక్షసుడు, వాడు లోకానికంతటికీ పీడకుడైపోయాడు. వీళ్ళిద్దరు తమ్ముళ్లతోని, ఎవరా తమ్ముళ్ళు? విశుక్ర విషంగులు. వాళ్ళతో కలిసి ముల్లోకాలను ఆక్రమించి అందరిని నీరసుల్ని చేశాడు. వాళ్ళకి ఇంద్రియాలు అన్నీ ఉన్నా పనిచేయడం మానేసే, మొత్తం నీరసం, లోపల ఉన్న శక్తి అంతా లాగేసాడు వాడు. అదొక చిత్రమైన దాడి. మిగిలిన రాక్షసులైతే కొట్టారు, బాదారు, వీడు మొత్తం రసం లాగేశాడు. దాంతో వీళ్ళకి ఏం చేయాలో తెలియలేదు, అందరూ ఎండిపోయారండి, రసం లేని వాళ్ళు లాగేయారు. వీళ్ళందరూ వెళ్ళి బ్రహ్మ దేవతలను ఆశ్రయిస్తే ఇంచుమించు మా పరిస్థితి కూడా అలాగే ఉందన్నట్టు వాళ్ళు. వీళ్ళందరూ వెళ్ళి ఎవరిని ఆశ్రయించారు? పరమేశ్వరుని ఆశ్రయించాడు. ఇప్పుడు పరమేశ్వరుడు ఒక్కసారి వచ్చి, నేను ఒక యజ్ఞం చేస్తాను, దానిలో మీరు అందరూ దూకండి అన్నాడు. ఇదేమైనా బాగుందా అండి? ఏదో కాపాడరా బాబు అంటే యజ్ఞం చేస్తాం దూకమంటే ఎవడు ఒప్పుకుంటాడు? కానీ దూకేట. ఎందుకంటే గురువుగారు దూకమంటే దూకాల్సిందే, ప్రశ్న వేయకూడదు. శివాయ గురవే నమః ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రయించారు. ఆ పరమేశ్వరుడు ఏం చేశాడు? ఆచార్యుడైపోయాడు. ఆచార్యుడై ఒక సముద్రం మొత్తం ఎండగట్టాడు. ఒక యోజనం ఉన్నది హోమగుండం అంత తయారు చేశాడు. అందులోపల అంతవరకు ఎండిపోయిన చెట్లన్నీ పడేసాడు. ఎండిపోతే దానికైనా పనికి రావాలి కనీసం. అందులో పడేశాడు. పడేసి అగ్ని రగల్చాలన్నాడు. అగ్నిదేవుడు ఈశ్వరోమని వచ్చేట, నన్ను పని చేయమంటావు, నీ పని జరగదులే నాకు తెలుసు అన్నాడు ఆయన. ఇప్పటికే వీక్ అయిపోయావు, పైగా నేను చెయ్యబోయే యజ్ఞం లౌకికమైంది కాదు కనుక నీ దగ్గర ఉన్న అగ్ని పనికిరాదన్నాడు. మరి ఎక్కడి నుంచి అగ్ని వస్తుందని, పిచ్చివాడ నీకు కూడా అగ్ని నేనే అన్నాడు పరమేశ్వరుడు. ఒక్కసారి ధ్యానం చేసేట, మూలాధారం నుంచి, తన మూలాధారం నుంచి రగిల్చాడు. అంటే తన శక్తిని తానే జాగృతి చేశాడు. జాగృతి చేసి ఆ శక్తిని ఒక్కొక్క చక్రం దాటించి ఆజ్ఞాచక్రం నుంచి బయటకు తీశాడండి. ఆజ్ఞాచక్రం నుంచి ఆయనకు ఓపెన్ ఉంది, పాలనేత్రం. అందుకు పాల నేత్రం నుంచి రగిల్చాడు అగ్నిని. అది తీసి అందులో వేశాడు ఆయన. అది తీయడం ఆయనకే తెలుసు, రగల్చడం ఆయనకే తెలుసు. అందుకే అగ్ని లౌకికాగ్ని కాదు కనుక దానికి పేరు పెట్టాడు ఆయన, చిదగ్ని అని. ఈ చిదగ్ని కూడా రగిల్చాను అన్నాడు.